శ్రీకాకుళం జిల్లా పలాసలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటీ రోడ్డు మీదుగా పలాస రైల్వే గ్రౌండ్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. పోలీసులు అంటేనే భయపడే స్థాయి నుండి ఈరోజు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకి చేరువవుతూ సమాజం పట్ల మాకున్న బాధ్యతని ఈరోజు సైకిల్ యాత్ర ద్వారా నిరూపిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి మా పలాస నియోజకవర్గం తరఫున వాళ్ళ శాసనసభ్యురాలిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా సైకిల్ యాత్ర ద్వారా పాయగరావుపేట నుండి ఈరోజు ఇచ్చాపురం వరకు తమ బాధ్యతగా ప్రతి ఒక్క యూత్ని చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర ద్వారా ముందుకు వెళ్తున్న సోదరులందరికీ మనందరి తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరూ మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈరోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి మంగళపూడి అనిత ఒక హోంమంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అదొక్కటే కాదు, ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. గత 5 సంవత్సరాలు పోలీసులు